హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు వంకాయ బఠానీ మెంతికూరతో కూర చేస్తున్నానండి. అది ఎలా చేయాలని చూపిస్తాను, ఏమేం కావాలని చెప్తాను. ముందుగా వంకాయలు కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. మెంతికూర 2 కట్టలు మెంతికూర, కొద్దిగా కొత్తిమీర, బఠానీకాయలు ఇలా వలిచేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు బఠానీకాయలు వస్తున్నాయి కదా మార్కెట్లో, బాగా ఇలా వలిచేసి పెట్టేసుకున్నానండి. కొద్దిగా సాల్టు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఆయిల్. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఈ చుట్టుపక్కల ఆడుతున్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మెంతికూర కూడా వేసేసుకున్నాము. మెంతికూర వేసాక బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. మెంతికూర వేగుతుంటే భలే స్మెల్ వస్తుంది. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకున్నాము. బఠానీ కూడా వేసేసుకున్నాము. కొంచెం పసుపు, వన్ స్పూన్ కారం వేసి బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది బాగా మగ్గాలండి. వాటర్ ఏం పోయక్కర్లేదు. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. కూర ఒకసారి చూద్దామండి.
వాటర్ అక్కర్లేదు, మామూలుగానే నూనెలోనే మగ్గిపోతుంది. కొంచెం ఏమన్నా ఆయిల్ అవసరమైతే వేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇంకా 5 మినిట్స్ అయితే మగ్గిపోతుంది కూర. వంకాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. కూర రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా వంకాయ కూడా మెత్తగా మగ్గిపోయింది చూసారా. వంకాయ బఠానీ కూర రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.